సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు మరో విచారణ కమిటీని ప్రభుత్వం నియమించింది. విచారణ అధికారిగా కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఆర్‌పి సిసోడియాను నియమించింది. ప్రభుత్వం తరఫున ప్రెజెంటింగ్ ఆఫీసర్గా అడ్వకేట్ సర్వ శ్రీనివాసరావు వ్యవహరిస్తారు. ఏప్రిల్లో అఖిల భారత సర్వీసు నిబంధన 8 ప్రకారం అభియోగాలు నమోదు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ జీవోను విడుదల చేశారు. ఆయన మీద గతంలో అనేక ఆరోపణలు చేసి సస్పెన్షన్ వేటు వేసింది ప్రభుత్వం. దాని మీద కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు సూచనల మేరకు విచారణ జరిగింది. ఆ విచారణకు హాజరైన తర్వాత ఏబి వెంకటేశ్వరరావు కొన్ని వ్యాఖ్యలు మీడియా ఎదుట కూడా చేశారు. ఇలా చేయడం సర్వీస్ నిబంధనలకు విరుద్ధమని సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ జీవోలో పేర్కొన్నారు. నెల రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. ఏబీవీ వివరణ పంపిన తర్వాత కాస్త ఆలస్యంగా జూలై చివరిలో రీసెంట్గా దీని మీద ఎంక్వైరీస్ కమిషనర్ని ఆదిత్యనాథ్ నియమించారు. ఏబీవీ ఇప్పటికే సస్పెన్షన్లో ఉన్నారు. ఆయన తన సస్పెన్షన్ మీద న్యాయ పోరాటం చేస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా ఇంతకాలం సస్పెన్షన్లో ఉంచుతారా అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. గతంలో ప్రభుత్వం చేసిన అభియోగాల మీద నివేదికని కమిషనర్ ఎంక్వైరీ సుప్రీంకోర్టుకి సమర్పించారు. దీని మీద సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. ఒకవేళ సుప్రీంకోర్టులో ఆయనకి ఊరట లభిస్తే ఇప్పుడు మరో విచారణ కమిటీ ద్వారా ఈ క్రమశిక్షణ చర్యల పేరుతో ఆయన మీద మళ్ళీ సస్పెన్షన్ వేటు వేయడానికి అవకాశం ఉంటుంది. వివేక హత్య కేసు విషయంలో తాను ఆధారాలు ఇస్తానని సిబిఐకి లేఖలు రాస్తున్నా స్పందించట్లేదని ఏబి వెంకటేశ్వరరావు అధికారికంగా లేఖ రాసి మీడియాకు విడుదల చేశారు. ఇప్పుడు ఈ ఏబి వెంకటేశ్వరరావు వివేక హత్య జరిగినప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. అంతకుముందు స్వయంగా డీజీపీ తన మీద తప్పుడు సాక్ష్యాలు సృష్టించే ప్రయత్నం చేశారని ఆరోపిస్తూ సిబిఐ విచారణ కోసం సిఎస్కి లేఖ రాశారు. వీటి మధ్య మరోసారి ఏబీవీ మీద విచారణ కమిషన్ని సిఎస్ ఏర్పాటు చేశారు. అయితే ఈ వ్యవహారాన్ని ఆయన చాలా పర్ఫెక్ట్గా డీల్ చేయబోతున్నారని, త్వరలోనే మీడియా ముందుకు వచ్చి అసలు సిసలు విషయాలు బయటపెట్టే అవకాశం ఉందని అంటున్నారు.